గ్రేటర్ విశాఖ నగరంలోని గాజువాకలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. 71వ వార్డు పరిధిలోని దుర్గానగర్ కొండపై వెలిసిన ప్రసిద్ధ శ్రీ 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 దుర్గాదేవి ఆలయంలో భక్తులకు మరో అద్భుత అనుభూతిని కలిగించే మహత్తర కార్యక్రమానికి ఆలయ వర్గాలు శ్రీకారం చుట్టాయి. ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల అప్పలసూరి సారథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 36 అడుగుల అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని దుర్గానగర్ కొండపై ప్రతిష్ఠ చేయాలని సంకల్పించారు. ఇప్పటికే 17 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దుర్గమ్మ ఆలయం 18వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈ మహోన్నత కార్యక్రమానికి చేపట్టారు. దీంతో గాజువాక నగరంలో సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. శక్తి స్వరూపిణి, కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గమ్మ నిలువెత్తు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల అప్పలసూరి వెల్లడించారు. కేవలం 18 నెలల్లో దీనిని పూర్తి చేయాలని సంకల్పించగా పనులు చేపట్టిన 8 నెలల్లోనే సగానికి పైగా పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. మరో 10 నెలల్లో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించి భక్తులకు అనుగ్రహం ఇవ్వనున్నారని తెలిపారు. ఈ కొండ ప్రాంతంలో మహిమాన్విత తల్లి దుర్గాదేవి నిలువెత్తు విగ్రహం ఉండగా దేశంలోని అతిపెద్ద విగ్రహాల్లో ఒకటిగా నిలిచే ఈ 36 అడుగుల విగ్రహం ఏర్పాటు కావడం గాజువాక ప్రాంత భక్తులు అదృష్టంగా ఆకుల అప్పలసూరి అభివర్ణించారు. దాదాపుగా 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టామని, భక్తులు కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వెల్లడించారు. దుర్గానగర్లో వెలిసిన ఈ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే శక్తి స్వరూపిణిగా భక్తులు పూజలు అందుకుంటున్నారు. ముఖ్యంగా దేవి నవరాత్రుల సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ప్రత్యేక పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో విశేషంగా వెలిగిపోతుంది. ఇప్పుడు ఈ నిలువెత్తు విగ్రహం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచనుందని భక్తులంతా భావిస్తున్నారు. ఇది 36 అడుగుల విగ్రహం అండి. భారతదేశంలో ఎక్కడా లేనిది. చాలా ఏ ఊర్లో ఏ దేశంలో 28 రాష్ట్రాలు భారతదేశంలో ఎక్కడా లేనిది మరి నిర్మించడం జరిగింది. ఆగస్టు 17వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ప్రాజెక్టు 18 నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటూ సుబ్రహ్మణ్యం గుడికి లిఫ్ట్ బ్రిడ్జి చేస్తూ ఇది 2.5 కోట్లతో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే భక్తులు కూడా మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం. అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా ఘనంగాను గొప్పగాను జరుపుకొస్తుంది. అలాగే చెప్పలేనంత ఆనందం తృప్తి ప్రజలు పొందుతున్నారు. అలాగే అమ్మవారి సహాయ సహకారాలు కూడా అంత దీనిగా ప్రతి దీనికి అమ్మవారు నేనున్నానని చెప్పుకుంటూ ఈ గాజువాక నియోజకవర్గంలో ఇంత గొప్ప మహాతల్లి రావడం మాకు చాలా సంతోషం వేస్తూ, అలాగే గుడి నిర్మాణం కూడా 17 ఏళ్ళు 18వ సంవత్సరం అడుగు పెట్టడం జరుగుతుంది. భావితరాలకు మన హిందూ సాంప్రదాయాన్ని ఒక మంచిది అనేది వారసత్వంగా తీసుకెళ్లాలనే ఉద్దేశపూర్వకంతో మరి కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేటికి 8 నెలలు పెట్టి ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. ఇంకా బాగా చేయాలని మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ విజయాలను ప్రజల సహకారాలతో దీన్ని చేయాలని ఆలోచిస్తూ మంచి ఘనంగా చేయాలని అనుకుంటున్నాను. జయ దుర్గాదేవి, జయ దుర్గాదేవి, జయ దుర్గాదేవి.